సో హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సాధిక జిల్లా అండ్ ఈరోజు మన బ్లాగ్లో అండ్ ముఖ్యంగా మనం ఒక కేస్ స్టడీ గురించి మాట్లాడదాం. సో కేస్ స్టడీ వచ్చేసి ఈ మధ్యకాలంలో చాలా అట్లా జరుగుతున్నాయి అనమాట. ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్, మేబీ మ్యాథ్స్ నెగ్లిజెన్సీ వల్లనే. సో ఏంది అని అంటే కేసు వచ్చేసి ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది. గవర్నమెంట్ స్కూల్ గేట్ ఎదురుగానే, అంటే ఎక్కడైతే పిల్లలు ఆడుతారో అక్కడ ఎదురుగానే సంపు ఉందన్నమాట. ఆ సంపు దగ్గర అంటే స్కూల్ అయిపోయింది, పిల్లలు పోతున్నారు అనమాట. స్కూల్ అయిపోయినాక ఆబ్వియస్లీ పిల్లలు పోతారు, వాళ్ళు చూస్తారా ఏమైనా కింద మీద చూస్తారా? అయితే చూడలేడు వాడు. చూసుకోకుండా సడన్గా కాలు జారి పడిపోయింది అనుకుంటాం, మేబీ వీ డోంట్ నో. సో అలా అయిపోయింది, స్కూల్ అయిపోయింది, అందరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత స్కూల్కి ఒక కాల్ వచ్చిందనమాట, మా పిల్లోడు ఇంకా రాలేదు అని. అదేంటి పిల్లోడు ఇంకా రాకపోవడం ఏంది అని చెప్పేసి మొత్తం సెర్చ్ చేస్తే దొరకలేడు. సరే అంటే ఆ ఫాదర్ ఎవరైతే ఉన్నాడో ఒక్కసారి సమ్ చెక్ చేద్దాము అని చెప్పి అనుకున్నాడు వాడు. తను అనుకున్నాడు. అయితే అక్కడ ఉన్న వాచ్మెన్ అన్నాడు, సంప్లో ఎవరు పడతారు సార్, అసలు సంప్లో ఉంటారా అని చెప్పి. అంటే ఆబ్వియస్గా సంప్లో ఉండరు అని చెప్పి, అంటే పాజిటివ్గా మనం ఆలోచించాలని చెప్పేసి తను కూడా ఓకే సంప్లో ఎందుకుంటాడు నా కొడుకు అని చెప్పేసి వెళ్ళిపోయిండు. మొత్తం ఏరియా అంతా చెక్ చేసిండు. ఏరియా అంతా చెక్ చేసినాక కూడా దొరకలేడు. ఎగ్జాక్ట్గా సమ్ తర్వాత ఒక 40 to 45 minutes చెక్ చేసిండంట. తర్వాత వచ్చి మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాను, నాకు ఎందుకో కొడుతుంది ఇక్కడ అని చెప్పేసి సంప్ తీసి ఓపెన్ చేసే వరకు ఆ అబ్బాయి అనేది ఫ్లోట్ అవుతున్నాడు. సో ఒకవేళ మనకు ఆ సంప్ అనేది ఫస్ట్ టైం మనం చెక్ చేసి ఉంటే బాబు ఈరోజు బతుకుండేవాడు. అంటే ఆ సంప్లో దొరికినాక వాడిని తీసి ఇలా కొడతాం కదా, ప్రెస్ చేసినప్పుడు బుడగలు వచ్చినాయి. సో హీ వాజ్ అలైవ్, ఆ టైంలో బతికే ఉన్నాడు. కానీ అక్కడి నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళే వరకు హీ వాజ్ డిక్లేర్డ్ యాజ్ డెడ్. దాని తర్వాత ఏమైంది అని అంటే ఇక్కడ పోలీస్ కేసు అనేది అయ్యింది. ఆబ్వియస్లీ గవర్నమెంట్ స్కూల్ మీద పోలీస్ కేసు అనేది అవుతుంది అనమాట. అయిన తర్వాత అక్కడేంటి, ఇక్కడ తప్పు ఎవరిది అనమాట, ఎవరిది తప్పు అసలు? ఇంత నెగ్లిజెన్సీ అంటే నాకు అర్థం కాదు, అది ఏందో మరి అట్లా అయిపోయింది. కానీ మొత్తానికి ఇక్కడ నేను చెప్పాలి అని అనుకున్నది ఏంటి అని అంటే, స్కూల్ ఉన్న ప్రతి ఒక్కరు కొంచెం సంప్ అనేది క్లోజ్ చేసుకొని పెట్టుకోండి. ఆ పిల్లలకి ఏం తెలుస్తుంది? వాళ్ళు అక్కడ ఓపెన్ ఉంటుందని వాళ్ళు చూడరు కదా. 3 years కిడ్ అయినా చనిపోయిండు, అసలు ఇవన్నీ ఏం తెలుసు? సో అలా అయిపోయిందనమాట. ఇదనే కాదు, చాలా కేసులు ఉన్నాయి, సంపులో పడి చనిపోయిండు, బావిలో పడి చనిపోయారు అని. మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదే అనమాట ఈరోజు కేసు. నాకు ఎందుకో ఈ కేసు గురించి చెప్పాలి అని అనిపించి మాత్రమే చెప్తున్నా, కానీ నేను ఏ కేసుని ఏ దాన్ని కూడా నేను రిలేట్ చేయట్లేను. ఐఎమ్ నాట్ రిలేటింగ్ టు ఎనీవన్. నేను జస్ట్ అవేర్నెస్ కోసం మాత్రమే చెప్తున్నా. అని గుర్తుపెట్టుకోండి ఈ మాట. కొంచెం పిల్లలు ఉండేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మీ పిల్లలని. అండ్ వన్ మోర్, నా నెక్స్ట్ వీడియో వచ్చేసి దట్ స్టీల్ ఫ్యాక్టరీ, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ గుడ్ వీడియో. ఎందుకు అని అంటే మన ఇంట్లో కావాల్సిన ప్రతి ఒక్క బాసన్లు మీకు ఆడబోతే దొరుకుతుంది. బాసన్లనే కాదు, మీరు చూస్తారు కదా, చూడండి. ఓకే, లెట్స్ గో.